హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం కొంతమంది నన్ను అడుగుతున్నటువంటి మరొక సమస్య ఏంటి అంటే, ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీతో రతిలో పార్టిసిపేట్ చేయవచ్చా? ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది, లేదా ప్రెగ్నెన్సీలో 6 months, 7 months, 8 months, 9 months, 10 months లో ఎన్ని నెలల వరకు పార్టిసిపేట్ చేసుకోవచ్చు అని చాలా మంది కూడా అడుగుతుంటారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు కన్ఫర్మ్ అయిన తర్వాత ఫస్ట్ టెస్ట్ చేయించుకోవాలి. ఏది కానీ 2 months లో కానీ 3 months లో కానీ మీకు కన్ఫర్మ్ అయింది అని అనుకున్నప్పుడైతే టెస్ట్ చేయించుకొని ఎలా ఉంది పరిస్థితి, అంటే బలహీనంగా ఉందా లేదా హెల్దీగానే ఉన్నదా అనే విషయం అనేది, అంటే ఆ పిండం అనేది హెల్దీగా ఉందా లేదా బలహీనంగా ఉందా అనేది మాత్రం ఖచ్చితంగా మీరు టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో త్వరగానే వీరికి ఏదైనా ఇబ్బందులు ఉన్నా, బలహీనంగా ఉన్నా త్వరగానే మిస్క్యారీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ వీటిని టెస్ట్ చేయించుకొని హెల్దీగా ఉంటే కనుక మీరు రెగ్యులర్ పార్టిసిపేషన్ చేసుకోవచ్చు. దానివల్ల ఎలాంటి సమస్యలు, రోజుకు మీరు 1 or 2 times కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు, ఎలాంటి సమస్యలు ఉండవు. అది కన్ఫర్మ్ అయిన తర్వాతనే, ఓకేనా? సో కన్ఫర్మ్ అయిన తర్వాత కొంచెం ఇబ్బందిగా ఉంది, లేదంటే అమ్మాయి బలహీనంగా ఉంది, రెగ్యులర్ వామిటింగ్స్ అవుతున్నాయి, ఇలాంటి సందర్భాల్లో మాత్రం కొంచెం ట్రీట్మెంట్ తీసుకొని హెల్దీ అయ్యేదాకా, ఏదైతే మనం పిండం తయారవుతుందో అది కొంచెం హెల్దీ అయ్యేదాకా మాత్రం కొంచెం దూరంగా ఉండడమే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ఎక్కువగా ప్రెషర్ చేయడం వల్ల, ఎక్కువ సార్లు చేయడం వల్ల, ఒత్తిడికి గురవడం వల్ల మిస్క్యారీ అయ్యే అవకాశాలు కొంతమందిలో అధికంగా ఉంటాయి. సో తర్వాత ఓకే, ఏ ప్రాబ్లం లేదు, హెల్దీగా ఉంది, అమ్మాయి హెల్దీగా ఉంది అండ్ లోపల పాప కూడా హెల్దీగా ఉంది అనుకుంటే మీరు రెగ్యులర్ పార్టిసిపేషన్ అప్ టు 9 months వరకు కూడా మీరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే 5th month తర్వాత నుంచి స్టమక్ అనేది పెరుగుతూ ఉంటుంది, అవయవాలు అనేవి అన్ని రెడీ అవుతుంటాయి. సో 5th నుంచి 6th, 7th పెరిగిన కొద్దీ మనకు ఆల్రెడీ తెలుసు స్టమక్ అనేది పెద్దగా అవుతూ వస్తుంటుంది. అలాంటి సందర్భాల్లో స్టమక్ మీద వెయిట్ పడకుండా మీ జాగ్రత్త తీసుకుంటూ మీరు ఏ విధమైన యాంగిల్ మీకు కంఫర్ట్ గా ఉంటుందో ఆ విధంగా మీరు రోజు కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు అప్ టు 9 months పడేదాకా. 9 months పడ్డ తర్వాత మాత్రం మీరు పార్టిసిపేషన్ కి దూరంగా ఉండాల్సిందే. సో అప్ టు 9 months వరకు మీరు ఎలాంటి సమస్యలు లేనట్లయితే, అంటే మీరు ఎట్లాగూ డైలీ మంత్లీ చెకప్కి వెళ్తుంటారు కాబట్టి చెకప్ లో మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు అని అనుకుంటే స్టమక్ మీద వెయిట్ పడకుండా మీరు పార్టిసిపేషన్ అనేది చేసుకోవచ్చు. దానివల్ల ఎలాంటి సమస్యలు ఎవరికి కూడా తలెత్తవు. ఒకవేళ ఏదైనా వైట్ డిశ్చార్జ్ అవుతుంది అన్నా, లేదా కడుపులో స్టమక్ లో ఇబ్బందిగా ఉందన్న, నొప్పిగా ఉంది అన్న మాత్రం కొంచెం దూరంగా ఉండడం మాత్రం చాలా అవసరం అండి. ఇకపోతే డెలివరీ అయిన తర్వాత కొన్ని సందర్భాలలో వీరికి నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు 1 month, 2 month తర్వాత వచ్చి రెగ్యులర్ పార్టిసిపేషన్ చేసుకోవచ్చు. అది ఒకవేళ సిజరీన్ అయితే కనుక అట్లీస్ట్ 3 to 5 months వాళ్ళ సమస్యను బట్టి దూరంగా ఉండడం అనేది బెటర్. అండ్ ఈ సమయంలో ఒకవేళ 3 to 6 months లో కనుక పార్టిసిపేట్ చేస్తే కొన్ని సందర్భాల్లో వీళ్ళకి డేట్ కూడా రానట్టి పరిస్థితుల్లో ఉన్నట్లయితే కనుక మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకుంటూ తిరిగి మళ్ళీ వీళ్ళకు 5 to 6 months టైం పడుతుంది మళ్ళీ రెగ్యులర్ డేట్ రావడం కోసం. అది వచ్చేదాకా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ సేఫ్టీని ఉపయోగించుకుంటూ మళ్ళీ డేట్ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ పీరియడ్, అంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కొంచెం టైం తీసుకోవడం అనేది, అంటే అట్లీస్ట్ ఒక 1 to 2 years అనేది గ్యాప్ తీసుకోవడం అనేది చాలా బెటర్గా ఉంటుంది లేడీస్. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకు వెంటనే పిల్లలు రావడం, వాళ్ళకి పాలు ఇవ్వడం, 1 to 2 years కాకముందే మళ్ళీ పిల్లలు కావడం, మళ్ళీ పాలు, సో బాడీ, లేడీస్ యొక్క బాడీ అనేది చాలా బలహీన పడిపోతుంటుంది. నేను ఇచ్చే సజెషన్ మాత్రం అట్లీస్ట్ 2 to 3 years గ్యాప్ ఇవ్వడం అనేది బెటర్, ఓకేనా? అలా గ్యాప్ ఇస్తే కూడా వాళ్ళు తిరిగి వాళ్ళ ఎనర్జీని, కోల్పోయినటువంటి ఎనర్జీని మళ్ళీ తిరిగి గెయిన్ అవుతున్నా నెక్స్ట్ పుట్టే పిల్లలు మళ్ళీ హెల్తీగా పుట్టడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఇలా గ్యాప్ తీసుకుంటూ పార్టిసిపేట్ చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు ఆ కన్సల్ట్ అయ్యి గైనకాలజిస్ట్ని సంప్రదించవచ్చు, లేదా నన్ను కూడా సంప్రదించవచ్చు, లేదా ఇంకా మరే ఇతర సమస్యలు ఉన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. దీని కొరకు మీరు కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కనుక కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాట్ వైద్యం ఛానల్ అందిస్తుంది. థ్యాంక్ యూ.